హాయ్ గైస్, మనం గివ్అవే ఒకటి ప్లాన్ చేసాం కదా. సో అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నాకైతే ప్రెసెంట్ అంతగా ఐడియా లేదు. సో అన్నికి ఏమైనా తెలిసేమో ఒకసారి అడుగుదాం. లెట్స్ స్టార్ట్. ఇది మన లో బడ్జెట్ పెంట్ హౌస్. బాసు ఏంటి రే, మనం గివ్అవే ఇద్దాం అనుకున్నాం కదా, ఏమైనా ఐడియా ఉంటే చెప్పరా. అసలు వీడియో కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే 25 రైళ్లు గాల్లో దడ 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 దడ. ఓహో, కామెడీ చేస్తున్నావా? సర్లే, పార్టిసిపెంట్స్ ఎంతమంది వచ్చారో అందులో ఒక 3 మెంబర్స్ని లక్కీ డ్రా తీసి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ 3 మెంబర్స్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ రిప్లై ఇస్తారో వాళ్ళకి ఇద్దాంరా గివ్అవే. ఓకేరా, బాగుంది. సో గైస్, ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఒక ఫ్రీ స్టైల్ స్కిప్పింగ్ రోప్, ప్రొఫెషనల్ స్కిప్పింగ్ రోప్ మనం గివ్అవే ఇద్దామని చెప్పి. సో ఆర్డర్ అయితే వచ్చింది, అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దిస్ ఈస్ ద ఫ్రీ స్టైల్ ప్రొఫెషనల్ బీడెడ్ స్కిప్పింగ్ రోప్. దీన్ని అయితే మనం గివ్అవే ఇద్దాం అనుకున్నాం కదా. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. దీన్ని కొత్తది అన్బాక్సింగ్ చేస్తున్నా, ఒకసారి చూద్దాం. ఇది కొత్త బీడెడ్ స్కిప్పింగ్ రోప్. సో దీంతో చాలా స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో బిగినర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి రోప్ నే నేనైతే యూజ్ చేశాను. సో ఇది ప్రొఫెషనల్ బీడెడ్ రోప్, దీన్నే మనం గివ్అవే ఇద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ కంటిన్యూ ద ప్రాసెస్ హౌ వి విల్ డిక్లేర్ ద విన్నర్స్. ఓకే, ఇప్పుడు మనకి 15 ఎంట్రీస్ పార్టిసిపెంట్స్ కింద వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి లక్కీ డిప్ వేస్తున్నాము. ఆ లక్కీ డిప్ వేసి అందులో 3 మెంబర్స్ సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాం. ఎవరైతే ఫస్ట్ రిప్లై ఇచ్చారో వాళ్ళకి ఇద్దాం గివ్అవే. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, 15 ఎంట్రీస్ ఇవే. సో ఈ నేమ్స్ అనేవి నేను ఆల్రెడీ పక్కన లిస్ట్ లో కూడా డిస్ప్లే చేస్తా. టోటల్ 15 ఎంట్రీస్ అనుకుంటా. సో 15 ఎంట్రీస్ నేమ్స్ కూడా మనం ఇప్పుడైతే లక్కీ డ్రా తీయడానికి నేమ్స్ అయితే రాస్తున్నాము. సో మాక్సిమం ఎంట్రీస్ అన్ని మనకి తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉన్నాయి. సో మాక్సిమం అందరూ మనకు తెలిసిన వాళ్ళే. అన్నోన్ పర్సన్స్ నుంచి బయట ఎంట్రీస్ ఏమైనా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత రీచ్ అయితే రాలేదని నేను అనుకుంటున్నాను. అందుకే ఒక 15 ఎంట్రీస్ వరకే వచ్చినాయి. ఒక 50 అలాగే ఎంట్రీస్ ఎక్కువ వస్తే ఒక 2 or 3 గిఫ్ట్స్ గివ్అవేగా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అయితే నేను అనుకున్నాను. సో 15 ఎంట్రీసే వచ్చాయి కాబట్టి మనం అనుకున్నట్టు ఒకటే రోప్ని అయితే మనం గివ్అవేగా ఇద్దాం. 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఫస్ట్ రిప్లై ఇచ్చిన వాళ్ళకి మనం గివ్అవే ఇస్తున్నాము. సో ఇచ్చిన ఈ 15 ఎంట్రీస్లోనే కూడా చాలా మంది కొంతమంది రాడ్గాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళ గురించి అయితే నేను ఖచ్చితంగా మెన్షన్ చెయ్యాలి. అసలు కామెంట్ చేయమని యాక్చువల్గా 3 కండిషన్స్ చెప్పాను. ఫాలో చేయమని, అండ్ ఈ వీడియోని స్టోరీలో పెట్టమని, అండ్ కామెంట్ ఎనీ 2 of your ఫ్రెండ్స్ని అయితే మెన్షన్ చేసి కామెంట్ చేయమని. బట్ వాళ్ళు ఏం చేశారంటే, చాలా తెలివైన వాళ్ళు కదా, నా పేరుని నన్నే మెన్షన్ చేసి కొంతమంది కామెంట్ చేశారు. కొంతమంది అయితే రోప్ డైరెక్ట్గా లక్కీ ట్రిప్లో నా నేమే తీరా, నీకు ఒక 100 రూపీస్ నేనే నీకు ఫోన్పే చేస్తానని కొంతమంది చెప్పారు. సో మన గురించి తెలుసు కదా, మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ అయితే ఫాలో అవుతాం కాబట్టి మనం అలాంటి వాటికి ఒప్పుకోలేదన్నమాట. అది మ్యాటర్. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. ఓకే, నేమ్స్ అయితే రెడీ అయిపోయినాయి, బౌల్లో వేసేసాం. ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొస్తాము. ఆ స్పెషల్ గెస్ట్ పిక్ చేస్తారు ఒక 3 లక్కీ విన్నర్స్ ని. ఓకే, కమాన్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. కమాన్. హాయ్ హాయ్ సే హాయ్. హాయ్ చెప్పు. ఓకే, ఇప్పుడు షేక్ చేస్తున్నాను. ఒక 3 నేమ్స్ తీయాలి. ఓకే, కలుపు కలుపు కలుపు. నువ్వు కల్. ఓకే, తీయమ్మా 3 నేమ్స్ తీ. ఓకే, 1 2 3. చాలు. నేను తీస్తే చీటింగ్ అంటారని చిన్నపాప చేత తీస్తున్నాను, ముందుగానే చెప్తున్నాను. ఓకే, బాయ్ బాయ్ చెప్పు. నేమ్స్ ఓపెన్ చేయి. ఓకే, ఫస్ట్ నేమ్ ఇస్ జోగేంద్ర. ఓకే,
ఓకే. సెకండ్ నేమ్ ఇస్ గుణశేఖర్. థర్డ్ నేమ్ ఇస్ వెంకట్ రాయల్. ఓకే. ఓకే. సో 159కి అయితే మనం ఈ 3 మెంబర్స్కి మెసేజ్ చేసాం ఇన్స్టాగ్రామ్లో. అవుట్ ఆఫ్ 3 మెంబర్స్ జోగేంద్ర నుంచి అయితే మనకి ఫస్ట్ రిప్లై వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో అతను అడ్రస్ కూడా మనకి పెట్టడం జరిగింది. వైజాగ్ కి వెళ్లే రూట్ లో అనకాపల్లి దగ్గర పంచదార్ల అనే ఊర్లో అతను అయితే ఉంటున్నాడు. సో గివ్ అవే అనేది మనం ఈ రోజే ప్లాన్ చేసాం కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి మనమే రోప్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అండ్ ఇఫ్ పాసిబుల్ వీలైతే అతనితో మనం కొత్త రోప్ తో వీడియో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేద్దాం ఫర్ గివ్ అవే విన్నర్. ఓకే, సైనింగ్ ఆఫ్. అండ్ పంచదార్ల ఊరికైతే మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ అయితే టైం పడుతుంది. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చాలా దూరం ట్రావెల్ చేశాక పంచదార్ల ఊరు వచ్చాము. దగ్గర నియర్లీ 70 kilometers ట్రావెల్ చేసాం మన ఊరి దగ్గర నుంచి. సో అతనే అనుకుంటా అక్కడ ఎవడో ఉన్నాడు బే. ఆగండి గురుగారు, ఆడ వచ్చేసుకుంటున్నట్టున్నాడు. అడిగో అతనే మన సబ్స్క్రైబర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కంగ్రాట్స్, నువ్వు గివ్ అవే విన్నర్వి. సో ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ రిప్లై నువ్వే ఇచ్చావు. ఓకే, సో నీ పేరే ఫస్ట్ పిక్ అయింది కూడా. సో అందుకే ఈ ఫ్రీ స్టైల్ వీడియో రూప్ అనేది ఫస్ట్ నువ్వే గెలుచుకున్నావు. స్కిప్పర్ సూర్య అకౌంట్లో ఫస్ట్ గివ్ అవే ఫర్ జోగేంద్ర. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఫైనల్లీ గిఫ్ట్ అయితే గెలుచుకున్నావు. వన్స్ గిఫ్ట్ ఓపెన్ చేసి నీకు నచ్చిందో లేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. బ్రో బాగుంది బ్రో. ఈ కలర్ కాంబినేషన్ నీకు నచ్చిందా? అంటే గిఫ్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు అయితే నేను మల్టిపుల్ కలర్స్ చూసాను. బట్ వీడియోస్ తీసుకున్నప్పుడు అది వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఎల్లో కలర్ అయితే బాగా హైలైట్ కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ రోప్ తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నా అకౌంట్ని నువ్వు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? అదే బ్రో, నాట్ డ్యాన్స్తో వేసినట్టున్నారు కదా, మా ఫ్రెండ్ స్టోరీ పెట్టాడు. ఓకే, ఆ స్టోరీ చూసిన నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఓకే, నేను కూడా ఇలా చెయ్యాలి అనుకోని నేను కూడా అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను బ్రో. ఓకే. సో యాక్చువల్లీ నాట్ వీడియో తర్వాత మంచి రీచ్ అయితే వచ్చింది. అండ్ ఆ వీడియో తర్వాత నియర్లీ 20 followers అండ్ దగ్గర ఒక 2 celebrities కూడా మన వీడియో స్టోరీ పెట్టారు ఆ వీడియోని. సో ఆ వీడియోలో మా అన్నీ కూడా బాగా సపోర్ట్ చేశాడు నాకు. ఆడికి యాక్చువల్లీ అంత ఫ్రీ స్టైల్ స్కిల్స్ రావు కానీ డ్యాన్స్ నా మీద ఆడికి ఎంతో కొంచెం బెటర్గా వేస్తారు కాబట్టి ఆ వీడియోలో ఆడు కొంచెం డామినేట్ చేసినట్టుగా అయితే అనిపించింది. చిన్నప్పుడు ఈ కొత్త స్కిప్పింగ్ రోప్తో అయితే మనం ఒక వీడియో ట్రై చేసి పోస్ట్ చేద్దాము. నీకు ఈ రోప్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా. సో అందుకు ఓకే. ఎక్సలెంట్. సో ఫైనల్లీ మన గివ్ అవే అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరి సపోర్ట్ వల్లే ఈ గివ్ అవే అనేది ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నియర్లీ ఒక 70 kilometers ట్రావెల్ చేసి ఈ సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ రోప్ అనేది మనం గివ్ అవేగా ప్రొవైడ్ చేసాము. సో నేను ఫైనల్గా కంక్లూడ్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫిట్నెస్ అనేది ఓన్లీ రన్నింగ్, జిమ్ ఇవే కాకుండా ఇంట్లోనే ఉండి నీట్గా స్కిప్పింగ్ చేసి చాలా క్యాలరీస్ని బర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా అండర్ రేటెడ్ స్పోర్ట్స్ స్కిప్పింగ్ అనేది. బేసికల్లీ అసలు ఎంత ఫ్రీ గివ్ అవే నేను ఇస్తున్నాను అంటే, నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి ఇన్కమ్ రెవెన్యూ అది ఏమీ రావట్లేదు ఉన్న 240 సబ్స్క్రైబర్స్కి. బట్ నాకు వచ్చిన ఎప్రిసియేషన్తో నేను ఎందుకు ఈ గివ్ అవే ప్రెజెంట్ చేశానంటే, దీనివల్ల ఎంతో కొంత రీచ్ వచ్చి ఎక్కువ మందికి మన స్పోర్ట్ అనేది రీచ్ అవుతుందనే ఉద్దేశంతో నేను గివ్ అవే ఈ ప్లాన్ అనేది చేశాను. ఇస్ ద రీజన్. సో మీరు కూడా వన్స్ ఈ స్కిప్పింగ్ స్టార్ట్ చేసి ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఏమైనా టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు అండ్ మాకు కూడా. సో థ్యాంక్ యూ. ఇదిగో చిన్న మళ్ళీ చెప్తున్నా నీకే, స్కిప్పర్ సూర్య అంటే నేను కాదు, మనం.